ఈ రోజు కూడా జగనన్న పేదవాడి కొరకు పాట పడతా ఉన్నారు, పేదవాడి కొరకు ఆలోచన చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి బిడ్డని, ప్రతి అక్కాచెల్లని, ప్రతి రైతు సోదరుని వృద్ధిలోకి తేవాలని, వాళ్ళ జీవితాల్లో మార్పు తేవాలని ఒక ప్రయత్నం. మరి ఇన్ని కార్యక్రమాలు చేసిన జగనన్న రేపు ఎన్నికల్లో మళ్ళీ వస్తున్నారు. మరి ఈ జగనన్నని అకారణంగా ఎందుకు ఓడించాలో చెప్పరు. గుంపు కట్టుకొని వస్తున్నారు అందరూ కలిసి. జగనన్నని ఓడించేదే అజెండా వాళ్ళకి. కారణం పేదవాడికి మంచి జరగకూడదు, పేదవాడికి మేలు జరగకూడదు, పేదవాడిగా ఉండాలి, ఓట్ బ్యాంక్ గానే ఉండాలి. అది చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన. మరి జగనన్న ఆలోచన రాబోయే కాలంలో ఒక 10-15 సంవత్సరాల లోపల ఈ రాష్ట్రంలో పేదవాడంతా ఉండకూడదు, ప్రతి ఒక్కరూ గౌరవంగా ఉండాలని జగనన్న ఆలోచన. మరి మీరందరూ కూడా జగనన్న ఆలోచనకి ఏకీభవించాల్సిన అవసరం ఉంది. ఈ పేదవాడికి మంచి చేసే జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రంలో పేద బిడ్డ చదువుకోగలడు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రంలో మహిళా సాధికారత వస్తుంది. మహిళా సాధికారత విషయంలో జగనన్న చూపుతున్న చొరవ, పదవులు ఏ రాష్ట్రంలో కూడా, ఈ దేశంలో